సార్ మీరు పనిచేసిన కాలంలో సీసీ రోడ్ల నిర్మాణం కానీ వీధి లైట్ల నిర్మాణం కానీ అలాగే పారిశుద్ధ్యం ఎలాంటి చర్యలు చేపట్టింది సార్? అప్పుడు ఉన్న బడ్జెట్కు అప్పుడు ఈ రోజు మేము సీసీ రోడ్డు పోస్తే మాకు ఏమంటే 3 వారం రోజులకు మాకు పేమెంట్ వచ్చేది. ఇప్పుడు మేము మా బీఆర్ఎస్ అధికారాలు వచ్చినాక 10 సంవత్సరాలు ఒక్కొక్క సర్పంచ్, ఇప్పుడు పోయిన సర్పంచ్ ఉన్నాడు 10 సంవత్సరాల దాకా బిల్లు రాలేదు వరకు. అట్లా వాళ్ళు 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి 6 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఇప్పుడు జనం నెత్తి మీద పెడితే ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఒక్కొక్కటి చిన్న ప్రాయంగా ఒక్కొక్కటి బడ్జెట్ లేక ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. అది కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ప్రకటించారు. 6 గ్యారెంటీలు ఎన్ని గ్యారెంటీలు అమలైంది సార్? 6 గ్యారెంటీలో 3 అయినాయి సార్. రైతు బంధు వచ్చింది, దీపం పథకం వచ్చింది, బస్సు వచ్చింది, కళ్యాణ లక్ష్మి అదొకటి మనం సులభంగా అది కూడా పెంచుతారట ఈ మధ్యనే. మళ్ళా ఇప్పుడు మనం రేషన్ బియ్యం రేపు 1 తారీఖు నాడు ఓపెనింగ్ చేస్తుంది సీఎం గారు. అదొకటి. ఇక 6 గ్యారెంటీ అంటే 2500 ఇస్తే మాకు సరిపోతుంది. ఇప్పుడు ఇందిరా మిల్లు మాకు వచ్చినాయి. ఇందిరా మిల్లు కూడా మాకు మా విలేజ్కి వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి సార్? మా విలేజ్ యాక్షన్ ప్లాన్లో ఫస్ట్ ఉన్నది సార్. మాకు ఒక 50-60 రావచ్చు సార్. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన ఎంతవరకు అమలైంది? అలాగే రైతులకు 500 రూపాయల బోనస్ ప్రకటించిన ఇది ఒకటి మీకు చెప్పదలుచుకున్న రైతుల ద్వారా. మా విలేజ్లో ప్రతి ఒక్క రైతుకు బోనస్ ఒక్కొక్కరికి 50,000, 60,000, 70,000 ప్రతి ఒక్క రైతుకు పడ్డాయి. బోనస్ మొత్తం 500 బోనస్ తప్పకుండా పడ్డాయి మా విలేజ్ గ్రామ పంచాయతీ. రుణమాఫీ కూడా 90% అయినది. కాకపోతే మా దాంట్లో కొద్దిగా ప్రాబ్లం ఉంది. నాకు 2 లక్షలు ఉంది, నా భార్యకు 2 లక్షలు ఉంటే దాని మీద కొద్దిగా తేడా వచ్చి బ్యాంక్ వాళ్ళు సరి చేస్తా అంటారు. సరి చేస్తారట. అది సార్ గతంలో చేసిన అభివృద్ధి అదే కనబడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమీ అభివృద్ధి చేయలేదని ఆరోపణ చేస్తారు బీఆర్ఎస్ పార్టీ. ఎంతవరకు వాస్తవం? ఈ రోజు మా గ్రామ పంచాయతీలో మా మండలంలో మా గ్రామ పంచాయతీలో ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చి దగ్గర ఒక 250 కోట్ల నిధులు తీసుకొచ్చిండు. యాబ్రేడ్ స్కూల్ కానీ, హాస్టల్ బిల్డింగ్స్ కానీ, బస్ స్టాండ్ కానీ, మా ఊళ్ళో ఇప్పుడు ఆకేర్ బ్రిడ్జి 25 కోట్లు, మళ్ళా ఇప్పుడు రోడ్డు, ఇవన్నీ మా ఎమ్మెల్యే గారు గెలిచినాకనే ఈ 10 నెలలనే కొంచెం అభివృద్ధి బాగా ఊపందుకున్నదని మా ఉద్దేశం. ఈ డోర్నకల్ నియోజకవర్గంలో గెలిచినట్టు ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారు సార్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నారు? వారు యంగ్ డైనమిక్ హీరో ఎమ్మెల్యే గారు. విపరీతంగా ఎమ్మెల్యేగా మన ముఖ్యమంత్రి గారి అనుసంధానంతో బాగా పనులు చేస్తుండు. ఇక ముందు కూడా బాగా ముందు స్పీడ్ వెళ్తాడని మా కోరిక. సార్ ఈ గ్రామ పంచాయతీ పాలన మునిసి దాదాపు 15 ఏళ్ళు కావస్తుంది. స్పెషల్ ఆఫీసులు పెట్టారు. దానివల్ల గ్రామ పంచాయతీలో అభివృద్ధి కుంటుపడిపోయిందని అంటూ ఆరోపణలు వస్తున్నాయి సార్. మేము ముఖ్యమంత్రి గారి కోరేది ఒకటే. ఇప్పుడు అంటే కార్యకర్తల నిరుత్సాహం వస్తుంది. అతి తొందరగా ఎలక్షన్లు పెడితే బాగుంటుందని మా ఆలోచన. సార్ త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి సార్. ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లైపోతుంది. అంటే పార్టీలే ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి అంటున్నారు. వీటి విముక్తి జరగాలంటే ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఒక మంచి సౌలుడిగా పేరున్నది. ఎలాంటి సూచన చేస్తారు ఈ ప్రజలకు? మేము మా గ్రామ పంచాయతీ 3 గ్రామ పంచాయతీలు అండి. మేము ఏ రోజు కూడా ఒకరు కూడా ఇట్లా మందు కానీ డబ్బులు కానీ ఇచ్చిన దాఖలాలు. మా కుటుంబం ఒక పెద్ద రైతు కుటుంబం. మా నాన్నగారు పోలీస్ పటేలు, మాది ఒక రాజకీయ కుటుంబం. మేము ఇక్కడ మధు జంకన అనే వ్యక్తి అయితేనే ఈ ఊళ్ళో పనిచేస్తాడు. వాళ్ళు సౌభాన్యుడు అనే గుర్తింపు మాకుంది. మళ్ళీ మేము ఎలక్షన్లో గెలవబోతున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. సార్ యువత బాగా డ్రగ్స్కు బానిస అయింది. యువత మొత్తం నిర్వీర్యం అయిపోతున్నది. దీని నిర్మూలనకు ఈ గ్రామంలో ఎలాంటి బలోపేతం చర్యలు చేపడుతున్నారు? మా విలేజ్లో వెనకట ఉండేది గంజాయి అనేది పండించేది. మా యూత్ వచ్చినాక ఒక లొకేషన్ పెరిగినాక మా దగ్గర గుడంబ లేదు, గంజాయి లేదు, డ్రగ్స్ లేదు. మా మండలంలో లేదు, మా విలేజ్లలో లేదు. డ్రగ్స్ లేదు, గంజాయి లేదు, బెల్లం లేదు, ఏం లేదు. మొత్తం మా ఎమ్మెల్యే గారు వచ్చినాక మొత్తం అరికట్టినాం. దానికి ఎలాంటిది లేదు. ఊళ్ళల్లో కానీ ఇది ఒక కావాలంటే కోటర్ సీసాలు అమ్ముతారు గంటే తప్ప, కానీ డ్రగ్స్, బెల్లం, గుడంబ అలాంటిది ఏం లేదు మా ఊళ్ళో. స్థానిక సంస్థల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉండకుండా ప్రజలకు గ్రామం అభివృద్ధి కుంటుపడుతుంది, ప్రజలకు అందుబాటులో ఉంటుంది అపవాదం సార్.
ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే ఆ అభివృద్ధి ప్రజలకు మేలు జరుగుతుంది అంటారు? మేము గత 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యతిరేకంగా పనిచేసినాం. మాకు గుర్తింపు ఉన్నది. మేమేందో జనాలకు తెలుసు. మద్దతు జంకన్న కుటుంబం అంటే రాజకీయ కుటుంబం. వారు ఎప్పుడైనా అందుబాటులో ఉంటారు. ఈ మండలంలో కానీ 25 గ్రామ పంచాయతీలో మద్దతు జంకన్న అనేది గుర్తింపు ఉన్నది. జిల్లాలో ఉన్నది. డోర్నగర్ కాన్స్టిట్యున్సీలో మా కుటుంబానికి ఒక మంచి పేరు ఉన్నది. అది మా ఎమ్మెల్యే గారి ద్వారా, మా యుగంధర్ రెడ్డి గారి జిల్లా నాయకుల ద్వారా, మా మండల పార్టీ అధ్యక్షుడు రఘువీరెడ్డి ద్వారా మాకు గుర్తింపు ఉన్నది. వారు మాకు అన్ని అందుబాటులో ఉన్నారు. మాకు సేవ చేస్తుంది. సార్, మీకు అధిష్టానం మిమ్మల్ని గుర్తించి మీకు మరలా అవకాశం ఇస్తే మీరు ఈ గ్రామ ప్రజలకు, యువతకు కానీ, మహిళలకు కానీ, వృద్ధులకు కానీ ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు సార్? మేము అనుకున్న రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు మంచి ప్రతి ఒక్క ఇంటికి అందాలని కోరుకుంటాము. మాది ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతారని మీ అందరి ముందు నేను కోరుకుంటాను. సార్, ఫైనల్గా సార్, బీసీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి అమలు చేసింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని ఏ విధంగా మీరు చూస్తుంటారు? బీసీ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మా బీసీ తరఫున ఒక బీసీ నాయకుడిగా మా బీసీ అసెంబ్లీలో ప్రమోట్ చేసినందుకు వారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇప్పుడు మా ఊళ్ళో కూడా బీసీ సర్పంచ్ వస్తుందని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే బీసీ జనాభా ఎక్కువ. బీసీలో కూడా మాకు అవకాశం ఇస్తాడు మా ఎమ్మెల్యే గారని నేను ఆశపడుతున్నాను. ఎస్సీ వర్గాలకు కూడా చేసారు సార్. దాని ద్వారా వెనుకబడిన వర్గాలకు ఏ విధంగా న్యాయం జరుగుతున్నారు? వారికి ఎస్సీలను కూడా దృష్టితోటి వారికి కూడా అసెంబ్లీలో బడ్జెట్ కూడా వారికి కూడా ఎక్కువ చేయడం జరిగింది. వారిని కూడా వారి ముఖ్యమంత్రి కన్సర్న్యాయంతో బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సేవ చేసే బాధ్యత మాకు కలుగుతుందని మేము ఆశపడుతున్నాం. సార్, ఫైనల్గా మీరు మీ గ్రామ ప్రజలను ఉద్దేశించి ఏం సూచన చేయగలుగుతారు సార్? నేను నన్ను మళ్ళీ ఎలక్షన్లో కాక సర్పంచ్గా గెలిపించుకుంటే మా ఊరు ప్రజలకు కానీ, మా కార్యకర్తలకు కానీ, మా యూత్కి కానీ నేను ముఖ్యంగా చేయవలసిన సూచన, ప్రతి ఒక్క అంశాల మీకు ముందుండి నేను అన్ని విధాలు ఆదుకుంటా. ప్రతి ఒక్క స్కీమ్ నిలబడి మీకు ముందు అందిస్తా. గ్రామ అభివృద్ధే కానీ ఇప్పుడు వాటర్ స్కీమ్ ఒక బావి పోయింది, అది మళ్ళీ తిరిగి మరలా తీసుకొస్తా. ఇంటింటికి నల్లా వేపిస్తా, కరెంటు స్ట్రీట్ లైట్ లేపిస్తా, సీసీ రోడ్ లేపిస్తా. గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు, మాకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టిస్తా అని నేను వాగ్దానం చేస్తున్నాను. తెలుగు టీవీ యాజమాన్యానికి మరియు డోర్నగర్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు, మా ఎమ్మెల్యే గారికి, మా ఊరు గ్రామ పంచాయతీ ప్రజలకు, కార్యకర్తలకు, యూత్కు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ. థ్యాంక్ యూ సార్.